ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 20వ అధ్యాయము. పాంచాలరాజు చరిత్ర. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యమునిట్టు వివరింపసాగాను. శృతదేవుడు, శృతకీర్తి మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వం పాంచాల దేశమున పురుషుడును రాజు కలడు. అతడు పుణ్యశీరుడును మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషంచే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వారి అశ్వములు, గజములు, మున్నగు బలములు నశించెను. వాని రాజ్యమున కరువు ఏర్పడెను. ఈ విధముగా అతని రాజ్యము, కోశము బలహీనములై గజము మిరిగిన వెలగపండు వలె సారవిహీనములయ్యను. వాని బలహీనతలు నిరింగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధములో ఓడిన రాజు భార్యయగు శిఖినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 13 సంవత్సరములు కాలము గడిపెను. ఆ రాజు తనలో ఇట్లు విచారించెను. నేను ఉత్తమ వంశమును జన్మించి తిని, మంచి పనులను చేసి తిని, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియజయము కలవాడను. నావారును నావలనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసి తిని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో ఎంతకాలం ఉండవలయునో కదా అని విచారించి తన గురువులకు యాజుడు, ఉపయాజుడును గురువులను తలుచుకొనెను. సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగానే రాజు వద్దకు వచ్చిరి. రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేశాను. వారిని సుఖాసీనుల గావించి దీనుడై వారి పాదముల యందు పడి, నాకిట్టి స్థితి ఎలా వచ్చెను, నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి. రాజా, నీ దుఃఖమునకు కారణము వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీ యందు ధర్మవృత్తి కొంచెమైననూ లేదు, సద్గుణములేవియనూ లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు, శ్రీహరిని కీర్తింపలేదు, శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవై ఉంటివి. అందరినీ బాధించుతూ, బాటసారులను దోచుకొనుచు నింజముగు జీవితమును గడుపుతుంటివి. నీవు గౌడ దేశమున ఉన్నవారికి భయంకరుడవై ఉంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. బాలులను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకు ఈ జన్మయందును సంతానము లేకపోవుటకు నీ పూర్వ కర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరనూ అప్పుడు లేకుండిరి. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడుగా ఉంటివి. అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగను. ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైనది. ఇన్ని పాపములు చేసిన నీవు ఇప్పుడు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో ఉండగా ధనవంతులకు 2 వైశ్యులు కర్షణుడను ముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరుగెత్తుతూ ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవు కర్షణుని సమీపించి ఆ మునిభూమిపై నీటిని చల్లి ఆకులతో విసిరి
వానికి సేవ చేసి అతనిని సేదతీర్చితివి. అతడు చేరుకున్న తరువాత నీవు, ముని, నీకు నా వలన భయము లేదు, నీవు నిర్ధనుడవు, నిన్ను చంపిన నాకేమీ వచ్చును, కానీ పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచారో చెప్పుము, నిన్ను విడిచెదను, చెప్పనితో నిన్నును చంపెదను అని వారిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనముడు దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవుటకు మార్గమును చెప్పితివి. దగ్గరలో ఉన్న నిర్మల జలములు గల తటాకమును చూపి నీటిని తాగి మరింత సేదతీరిపొమ్ము, రాజభటులు నాకై రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము, చల్లని గాలి వీచునని వానికి మోదుగాకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెద్దటనుందో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన అతనికి అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసము కొటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావాలని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియందు అనగా అక్షయ తృతీయందు ఒకసారి ఈయన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో ఒక సద్బ్రాహ్మణునకు నీ కష్టములు తీరును, గుడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. లోకములన్నీయు నీకు వశములగును, నీకు శ్రీహరి సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖవాస విధానమును చెప్పి యాజుడు ఉపయాజుడు తమ నివాసములకు మరలిపోయిరి. రాజు పురోహితుడు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను, యథాశక్తిగా దానములను చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయ వలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వ సంపదలను పొందెను. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. వానికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై ఉండిరి. రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అనగా అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను. చతుర్బాహువులయందు శంఖచక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాలా విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారములతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుడు చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కన్నులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కన్నులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుతూ భక్తితో ఆనందపరవశుడై శ్రీహరిని స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పినని నారద మహర్షి అంబరీషునితో పలికెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్
శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.